28 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాలని ఇప్పటికీ 2 అధ్యాయాల్లో మన ప్రయాణం జరుగుతుంది. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయాన్ని మాట్లాడుకుంటూ ఎన్నో వచ్చిన వరకు మాట్లాడుకున్నాం, 39 వరకు మాట్లాడుకున్నాం, అంతే కదండి. 39 ఈ విషయాలన్నీ మీరు చూశారు, చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు ఇప్పటి వరకు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అపోస్తుల కార్యములు అనే ఈ పుస్తకం సంఘానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి అవసరమైన పుస్తకం ఇది. అంటే ఒక సంఘస్థునికి చాలా ముఖ్యమైన పుస్తకం ఇది. ఒక సంఘ బిడ్డగా ఎదుగుతున్న మనం, దేవుని కుమారునిగా లేదా దేవుని విశ్వాసిగా కొనసాగుతున్న మనం, మన విశ్వాసం బలపడాలంటే ఖచ్చితంగా మనకి అపోస్తుల కార్యాల గ్రంథం అనేది తెలియాలి. ఎందుకు తెలియాలి అని అంటే, మీకు చెప్పాను నేను, ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. ఎలాంటిది? బ్రిడ్జ్. దేనికి బ్రిడ్జ్ అంటే, సువార్తల 4టికి పత్రికలకి మధ్యలో ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. అంతేకాదు మన జీవితం బలపడడానికి కూడా ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. సో దీన్ని సరిగ్గా కట్టినప్పుడే, సరిగ్గా తెలుసుకున్నప్పుడే, సరిగ్గా పరిశీలన చేసినప్పుడే మన జీవితాలు బాగుంటాయి. దాని మేరకు ఈ గ్రంథాన్ని మనం పరిశీలన చేయడం ప్రారంభించాం. ఇప్పటికీ ఎన్ని భాగాలు మాట్లాడుకున్నామండి? 7 భాగాలు మాట్లాడుకున్నాం. 7 భాగాల్లో చాలా విషయాలు మీరు చూశారు. 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండగలో ఉన్నాం ఇప్పుడు మనం, అంతేనా? పెంతెకొస్తు పండగ అంటే అర్థం ఏంటి? ఎన్నో రోజు పెంతెకొస్తు అనగా ఎన్నో రోజు ఏమండి? 50వ రోజు. కొంచెం తగ్గించి మా సౌండ్. పెంతెకొస్తు అంటే ఎన్నో రోజు? 50వ రోజు. మీరు ఒక లెక్క కూడా మీకు ఇచ్చాను, మీకు గుర్తుంటే. ఎక్కడి నుంచి 50వ రోజు? యేసు ప్రభువారు అదే పస్కా నుంచి 50వ రోజు. ఆయన లేచి 40 రోజులు అయిన తర్వాత 10 రోజులకి ఇది వచ్చింది. ఏది? పెంతెకొస్తు పండగ. సో ఈ పెంతెకొస్తు పండగ నాడు దానికి దీనికి కూడా ఒక తారతమ్యాన్ని మనం చూసాం. ప్రథమ ఫలాన్ని అప్పగించాలి పస్కాలో, పెంతెకొస్తు నాడు అనేక ఫలాలు రావాలి. అదే కదా మనం మాట్లాడుకున్నాం గత తరగతుల్లో. పస్కా నాడేమో ప్రథమ ఫలముగా ఆయన అప్పగింపబడ్డాడు. ఈ పెంతెకొస్తు నాడు అనేక ఫలాలు రావడానికి ఆయన ఒక స్టేజ్, ఇంకా చెప్పాలంటే ఒక పీట నేస్తున్నాడు ఆయన, ఒక దారి. ఆ దారిలో భాగంగా ఇప్పటికీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, పేతురు గారి ప్రసంగం అనేది జరిగింది. ఆ ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యం చోటు చేసుకుంది. ఏమనంటే పరిశుద్ధాత్మని రాక జరిగింది. ఎవరు రాక? పరిశుద్ధాత్మది. చాలా గంభీరంగా, చాలా అద్భుతంగా, చాలా ఉన్నతంగా, శక్తితో కూడిన రూపంలో పరిశుద్ధాత్ముడు అక్కడ అందరి మీదకి వచ్చాడు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పూర్ణులగుట చేత, అప్పటి వరకు వాళ్ళు వినని వాక్యాన్ని వాళ్ళు విన్న చేత దేవుని సత్యాన్ని గ్రహించే మనసు వాళ్ళందరికీ వచ్చింది. పోయిన వారం మీకు చెప్పాను నేను, వాక్యం వినాలన్నా ఏ శక్తి ఉండాలి? ఆత్మశక్తి ఉండాలి. ఏ శక్తి ఉండాలి? అందుకే బైబిల్లో రోమపత్రికలో అనుకుంటాడు, ఆత్మ గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వింటాడు. ఏం ఉన్నవాడు? ఆత్మ ఉన్నవాడు. అంటే ఆత్మ లేనోడు విండా? చెప్పాలి మీరు, విండా? వినడు. ఆత్మ లేనోడికి ఆత్మీయ విషయాలు అర్థం కావు. వాళ్ళ వైఖరి, వాళ్ళ కోణం, వాళ్ళ వ్యూ, వాళ్ళు చూసే విధానం వేరుగా ఉంటుంది. వాక్యం మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనకు ఏది సాయం చేయాలి? ఆత్మ సహాయం కావాలి. వాళ్ళకు దొరికిన ఆత్మ చేత దరిదాపుల్లో కొన్ని వేల మందికి బోధ చెప్పాడు. ఆ బోధలో భాగంగా ఆయన చెప్పిన బోధ ఏంటంటే, మీరు సిలువ వేసిన యేసే క్రీస్తని రూఢిపరిచాడు ఆధారాలతో. ఆ వాక్యాన్ని విన్న వాళ్ళ నుండి కొన్ని ఎక్స్పెక్టేషన్స్, అంటే వాళ్ళు ఎలా స్పందించాలి అన్న విషయాలు చెప్పాను మీకు నేను గత భాగంలో. ఏమేం చెప్పాను? 3 విషయాలా? 4గా? 3 విషయాలు. ఏమిటి? నెంబర్ 1, ప్రశ్నించారు. మేమేం చేయాలి? మేము విన్నాం కదా, మేమేం చేయాలి?
అంటే ఖచ్చితంగా మనలో మార్పు రావాలంటే, మనం వాక్యం విన్నామన్న క్లారిటీ ఉండాలంటే మనకి ఏం పుట్టాలి? ప్రశ్న పుట్టాలి, మనం చదివి నేర్చుకున్న వాక్యాన్ని బట్టి. సో దాని మేరకు ప్రశ్నించారు. తర్వాత బాప్తిస్మం పొందాలి, ఇంకా పొందలేదు వాళ్ళు, అంటే వాళ్ళు ఏం చెయ్యాలో చెప్తున్నాడు అక్కడ. బాప్తిస్మం పొందాలి. మూడోది, క్రీస్తుని అధికారిగా ఒప్పుకోవాలి. ఎన్ని? 3. క్రీస్తుని అధికారిగా ఒప్పుకోవాలి. ఏం విన్నవాడు? వాక్యం విన్నవాడు. ఇకపోతే అక్కడితో 39వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం 40వ వచనం నుంచి మాట్లాడుకోవాలి. అంతేనండి? వెరీ గుడ్. 40 నుంచి రాసుకోండి. 40వ వచనం నుండి 47వ వచనం వరకు. 40 నుండి 47వ వచనం వరకు. నిజంగా చెప్తున్నాను, ఒకే ఒక వచనం చెప్దామని ఎక్కాను, మళ్ళీ మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు, అందుకని నేను మొదలు పెడుతున్నాను. ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు నేను మాట్లాడతాను. ఒకవేళ మధ్యలో ఆగినా ఆగను, మొదలుపెట్టానంటే మీకు తెలుసు కదా, దేవుడి శక్తి ఇవ్వాలని మీరు ప్రార్థనలో పెట్టండి. ఏమ్మా? 40 నుంచి చూద్దాం. 40 నుంచి 47 వరకు. ఓకేనా? ఈ వచనాలకి మీరు ఏమన్నా టైటిల్ రాస్తారంటే, బాప్తీసం పొందిన వారు ఎలా ఉండాలి అని రాయండి. పోయిన వారం ఏం విన్నాం మనం? వాక్యం విన్నవాడు ఎలా ఉండాలి. ఇప్పుడేంటి? బాప్తీసం పొందినవాడు ఎలా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. చదువుతాం చూడండి. 30వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40 నుండి 47. కొద్దిసేపు మీరందరూ కూడా అపోస్తుల కార్యాలు అనే ఒక టాపిక్ వింటున్నామని మర్చిపోండి. నా మాట మీకు అర్థమైందా లేదా? అలా మీరు ఏదో ఒక గంభీరంగా దీన్ని చూసారంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నామంటే, బాప్తీసం తీసుకున్న మనం ఎలా ఉండాలి, అంతే అంశం. నా మాట మీకు అర్థమైందా లేదండి? ఆ చిన్న అంశం మీదే కొన్ని సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, వెరీ గుడ్. అలా ఆ కోణంలోనే చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? రాసుకోండి. 40వ వచనం నుండి 47వ వచనం. ఓకే, ఎన్నో భాగం ఇది? 8వ భాగం, 8వ ఉపభాగం. బాప్తీసం పొందినవాడు ఎలా ఉండాలి. ఓకే, చదువుని చూడండి. 40వ వచనం నుంచి. ఇంకను అనేక విధములైన మాటలతో ఎవరు సాక్ష్యం ఇస్తుంటా? చెప్తుంది ఎవరు? వాక్యం చెప్పేది ఎవరు? పేతురు గారు. ఏమండి? మాట్లాడుతుంది ఎవరు? పేతురు గారు. అంటే వాళ్ళని రూఢీపరచడానికి, వాళ్ళని వాక్యంలో బలపరచడానికి ఎక్కువ ఆధారాలు ఇస్తున్నాడు అనమాట వాక్యంలో. మీకు మంచి మాట చెప్తాను, వాక్యం నేర్చుకోవడం అంటే ఆధారపూరితంగా నేర్చుకోవడం. ఆధారాలు లేని వాక్యం మనం విన్నా వినకపోయినా ఒకటే. సోదరులు ఇందాక మాట్లాడుతూ జ్ఞాపకం చేశారు, ఇద్దరు డిబేట్. ప్రపంచంలో చూసిన వాళ్ళందరూ పిచ్చెక్కిపోయారు ఆ డిబేట్ని. అలా ఉందేట్రా బాబు అనుకొని. అంటే ఎలాగైపోయిందంటే, జ్ఞానం విపరీత వాదాలకు చోటు చేసుకుంటుంది ఈరోజు. నాకే తెలుసు అనే కోణంలో బైబిల్లో మీకు విషయం చెప్పమంటారా? మీరు ఏ పాయింట్లో తీసుకున్నా ఆ పాయింట్లో మీకు ఆధారాలు దొరుకుతాయి బైబిల్లో. సో వాళ్ళకున్న కొన్ని కోణాల మేరకు వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఉండి మాట్లాడేసి మేము జనాలను బలపరిచేస్తున్నాం అని ఎవరికాలు అనుకున్నారు వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే, చాలామంది వాళ్ళు కొట్టుకున్నప్పుడు కంటే వాళ్ళు కలిసాక వచ్చిన ఫోన్లే ఎక్కువ ఉన్నాయి. నాతో ఉన్న వాళ్ళు నేను మాట్లాడుతున్నాను చాలామందితో. కోవైట్ నుంచి కూడా ఏటయ్య గారు అని చేశారు. అంటే జనాల్లో అంత కన్ఫ్యూజన్ చెప్తే, అంత కన్ఫ్యూజ్ విధానాలు పెడితే దానివల్ల వాళ్ళు విశ్వాసం అనేది పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పుడన్నా మనం ప్రసంగం చేస్తున్నప్పుడు ఎక్కువ సాక్ష్యాలు ఇవ్వాలి. సాక్ష్యాలు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, వచనాలు ఇవ్వాలి. ఏం చూపించాలి? వచనాలు చూపించాలి. వచనాలు చూపించకుండా మన ఎక్స్ప్లెనేషన్ చేసేసామంటే అది సబబైంది కాదు. అదేందా లేదా? అందుకే ఏమన్నట్టు చూడండి, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, ఇంకా వాళ్ళకి పిలిపిచ్చేశాడు. మీరేం పొందండి? బాప్తీసం తీసుకోండి. ఏం తీసుకోండి? బాప్తీసం తీసుకోండి. ఎన్ని వేల మందికి ఇచ్చాడు? మనకు తెలియదు ఆ విషయం. ఏమండి? ఎన్ని వేల మందికి ఇచ్చాడో మనకే తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన ఊహించని ఘటన మీరు చూడబోతున్నారు. ఇక్కడ కొన్ని వేల మందికి పిలిపించాడు, బాప్తీసం తీసుకోండి, మీ బతుకు మార్చుకోండి, ఇదిగో మీరు దేవునికి ఇష్టలుగా మారండి అన్న పిలిపించినప్పుడు, ఇప్పుడు ఆ పిలుపుకి ఎలా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు చదువుని చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు, ఇప్పుడు
అది ఎప్పుడు? ఏం గ్యాప్ ఉందా? వెంటనేనా? ఆ పండగ రోజే వెంటనే ఏం పొందేస్తున్నారు? బాప్తిసం పొందేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, దేవుని పిలుపుకు లోబడ్డారు వాళ్ళు. నా మాట మీకు అర్థం లేదా? ఎవరి పిలుపుకి? దేవుని పిలుపుకి. ఇక్కడ ఎన్ని వచనాలు ఉన్నాయి? దరిదాపులు 7 వచనాలు కదా. 7 వచనాల్లో 40 నుంచి 47 వరకు 7 కదా. మీకు 6 విషయాలు చెప్తాను ఇప్పుడు నేను. ఎన్ని విషయాలు? 6 విషయాలు రాసుకోండి. నెంబర్ 1, వాక్యం వినగానే బాప్తిసం పొందినవారు వెంటనే పొందారంట. ఏది? బాప్తిసం. ఎప్పుడు? వెంటనే. ఓకే. అంటే మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడన్నా మారండి 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 అన్న పిలుపు వస్తున్నప్పుడు మనలో మార్పు ఎప్పుడు రావాలి? నిజంగా అర్థమైతే, ఆత్మతో వింటే వెంటనే. నా మాట అర్థమైందా? ఎప్పుడో మీకు ఒక కథ చెప్పినట్టు గుర్తు, నాకు మీకు గుర్తుందో లేదో. ఓ రోజు ఒక ఊరిలో వరద వస్తుందంట. గుర్తుందా? చెప్పానండి. ఆ వరద వస్తున్నప్పుడు ఆ ఊరు చెట్టు మొదల్లో ఒక స్వామీజీ గారు ఉన్నారంట. ఈ జపము పూజ ఏదో చేసుకుంటున్నాడు ఆయన. ఈలోపు వరద ఉద్రిక్తత మరియమ్మ గారు ఎక్కువ అవడంతో మెల్లగా ఊరి నుంచి ఒక్కొక్కరు ఖాళీ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. అలా వెళ్ళిపోతూ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోతున్నారు. ఫర్ సపోజ్ ఫస్ట్ బ్యాచ్ యేసుదాస్ గారి బ్యాచ్ అనుకుందాం. వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి? ఊరి నుంచి. వెళ్ళిపోతూ ఈ స్వామీజీ గారు కనబడ్డారు ఇక్కడ ఊరు మొదల్లో. అది ఎప్పటి నుంచి ఉన్నాడు కదా పరిచయస్తుడు. ఓ మాట చెప్పకుండా వెళ్ళకపోతే ఎలాగా, ఆయన కళ్ళు మూసుకున్నాడు కదా, తెలియదేమో అని గట్టిగా కేకేసి, స్వామీజీ గారు వరద వచ్చేస్తుంది, అందరూ చచ్చిపోయేట్టున్నాం, పదండి పదండి అన్నారంట. ఎవరిని? స్వామీజీ గారిని. ఆయన అన్నాడు, కళ్ళు మెల్లగా తెరిచి, పిచ్చోడా దేవుడు ఉన్నాడు రా అన్నాడంట. ఎవడున్నాడు? దేవుడు ఉన్నాడు. సరే సారు మంచి ధీమాతో ఉన్నాడు, మనకెందుకు వచ్చిందిలే అని వెళ్ళిపోయాడు. ఫస్ట్ బ్యాచ్ యేసుదాస్ గారి బ్యాచ్. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వరద ఉద్రిక్తత పెరిగింది. ఇప్పుడు రెండో బ్యాచ్ ఆదిత్య గారి బ్యాచ్. ఆయన మొత్తం పెట్టి బేడ సర్దుకొని దరిదాపుల్లో ఇంకో కొంతమంది శాతం జనాలు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వీళ్ళు కూడా యాస్టీస్ చెట్టు మొదలు ఈయన కనబడ్డాడు. ఎవరు? స్వామీజీ గారు. వీళ్ళు మంచి మనసుతో చెప్పపోతే ఎలాగా, తెలుసుకోడు కదా, తెలియదేమో అని ఆగి, స్వామీజీ గారు వరద వచ్చేసింది, ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు, మేము మిగతా ఊళ్ళో కొంతమంది వెళ్ళిపోతాను, పదండి, ఇక్కడ ఉంటే మీకు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు ఈయన, రెండో ఆయన. అప్పుడు కూడా కళ్ళు మెల్లగా తెరిచి, పిచ్చోడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు రా అన్నాడు. సేమ్ అలాగే మూడో బ్యాచ్, ఈసారి మా యేసుబాబు గారి బ్యాచ్. వెళ్ళిపోతే మొత్తం అన్నీ ఇంకా ఆఖరి బ్యాచ్ అనమాట ఇది. అన్నీ సర్దుకుని వెళ్ళిపోతున్నారు. అయిపోయింది. లలిత వెనకాల వెళ్తుంది, యేసుబాబు మీద వెళ్తున్నాడు. ఈలోపు వీళ్ళకి కూడా ఆయన కనబడ్డాడు. ఎవరు? స్వామీజీ గారు. కనబడ్డప్పటికీ ఇంకా గట్టిగా యేసుబాబు గట్టిగా అరిసి, స్వామీజీ గారు ఇంకేం లేదు, అయిపోయిందంతా, అందరూ పెట్టుబడి సర్దుకుని వెళ్ళిపోయి, ఇంక మేము కూడా వెళ్ళిపోతున్నాం, నువ్వు వస్తావా రావా అని అడిగితే సేమ్ అదే స్వామీజీ మెల్లగా కళ్ళు తెరిసి, పిచ్చోడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మొత్తం వరద వచ్చింది, ఊరంతా మునిగిపోయింది. ఆఖరణ పోలీసులు తిరుగుతున్నారు. ఎందుకు? ఇంకా ఎవడన్నా మిగిలాడా, ఏమన్నా ప్రమాదంలో ఉన్నాడని. అలా తిరుగుతుంటే ఆ చెట్టుకాడ ఓ చిన్న తలకాయ కనబడుతుందంట, ఆ నీటిలో మునిగిపోయింది. ఇలా పడవేసుకుంటే ఆ తలకాయ దగ్గరికి వచ్చి, ఏవయ్యా స్వామీజీ బుద్ధి జ్ఞానం లేదా, ఎంత ములుగుతున్నా ఇంకెక్కడ కూర్చుని ఉన్నాం, చచ్చిపోతావు, దా వచ్చి పడవెక్కు అని గట్టిగా కేకలేశారు. ఎవరు? పోలీసులు. అప్పుడు ఏమన్నారంటే, పిచ్చోడా ఎవరున్నారు? దేవుడు. ఎవరిని కూడా? పోలీసు వాళ్ళని కూడా. ఇంక వరద ఉద్రిక్తమైంది, తలకాయ దాటింది, చచ్చిపోయాడు. చచ్చిపోతున్నాడు పైకి వెళ్తున్నాడు. కదా మళ్ళీ నిజంగా జరిగాయా అని అడగండి మీరు. ఏమండి పైకి వెళ్ళినాడు అనుకోండి, అంటే ఎలాగైనా సరే నన్ను చంపేసిన దేవుడిని నేను ఊరుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద అందరికీ ఎవరి కోసం చెప్పాను? ఎవరున్నారని చెప్పాను? దేవుడు ఉన్నాడని చెప్పాను కదా. మరి ఆ దేవుడు నన్ను కాపాడాలా వద్దా అని చాలా కోపంతో పైకి వెళ్ళాడంటే ఈయన. ఎవరు? స్వామీజీ గారు. పైకి వెళ్ళేటప్పటికి దేవుడు ఎదురుపడ్డాడు. ఏట్రా అబ్బాయి అన్నట్టు చూశాడంటే, ఈలోపు నువ్వు నాతో మాట్లాడుకో, నువ్వు నాకు చేసింది ఏంటి, ఇది న్యాయమా అని గొడవాడుతుంటే, ఒరే పిచ్చోడా, నువ్వు ఫస్ట్ నుంచి దేవుడు 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 అని నాకు నా పేరే పలుకుతున్నావని, ఫస్ట్ టైం వరద రాగానే ఫస్ట్ నీ దగ్గరికి వచ్చాడు కదా యేసుదాస్ గారు, ఎవరు పంపించారనుకుంటున్నావు? నేనే పంపించాను. నువ్వేం చేసావు? వినలేదు. ఆ తర్వాత వచ్చిన ఆదిత్య గారిని ఎవరు పంపారు? నేనే పంపాను, అయినా నువ్వు వినలేదు. యేసుబాబు గారిని పంపాను, అయినా వినలేదు.
ఆఖరికి మనసొప్పక చచ్చిపోతాడేమో నా బిడ్డ అని పోలీసుని కూడా పంపాను, నువ్వేం చేయలేదు, వినలేదు. ఇన్నిసార్లు నేను చెప్తే వినలేనప్పుడు తప్పు నీదా నాదా అని అడిగాడంట ఆయన. ఎవరు? దేవుడు. అంటే మీరు చెప్పండి, ఇన్ని మార్లు ఏదో రకంగా దేవుడు మనకి మారండి అని పిలిపిస్తున్నాడంటే ఆ పిలుపు ఎవరిది? దేవుడిది. కొర్నేలియస్ గారిదో, సాల్మన్ రాజయ్య గారిదో, లేకపోతే హిజ్కియా కింగ్ గారిదో, లేకపోతే కొర్నేలి కింగ్ గారిదో, ఇంకొక సువార్థికుడిదో కాదది. అది దేవుని పిలుపు. అది ఆ పిలుపు ఒక వ్యక్తి ద్వారా మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ పిలుపు ద్వారా మన బ్రతుకులు ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఖచ్చితంగా వెంటనే మారాలి. టైం ఉంది అన్నామంటే మనం కూడా పిచ్చోళ్ళమనే అర్థమైందా లేదా? ఎప్పుడు పొందారు ఇలా బాప్తీసం? వెంటనే పొందారు. ఏం పొందారు? బాప్తీసం పొందారు. పొందితే ఏమైందంట? వెరీ గుడ్. ఆ దినమందు ఇంచుమించు ఏమంటే ఎంతమంది అండి? 3,000 మంది. అంటే ఎంతమంది ఉండొచ్చు? 3,000 మంది చేర్చబడ్డారంట. ఎంతమంది ఉండొచ్చు? గుడెల రావణ్ గారు ఇక్కడ ఉన్నంత మాట్లాడలేదు మీరు ఎవరు? ఇక్కడ 3,000 మంది ఉంటారా? మన ఊర్లో ఉన్నంత ఏమండి? మన ఏరియా అనుకుందాం. పోనీ మన ఏరియాలో ఓ 3,000 మంది ఉంటారు కదా. వెరీ గుడ్. అంటే మన ఏరియాలో ఉన్నంత మంది మార్చారు. నా మాట మీరు బాగా వినాలి. ఈ మాట ఎందుకు అడిగిన చెప్తాను మిమ్మల్ని. ఇప్పుడు అంతమంది మార్చితే ఇప్పుడు ఏమవుతుంది చూడండి. వీరు అపోస్తుల బోధయందును, ఎవరు? బాప్తీసం తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ క్రమాలు చెప్తున్నాడు కొన్ని. బాప్తీసం తీసుకోకముందు ఈ సిస్టమ్స్ ఏమీ వాళ్ళకి లేవు. తీసుకున్న తర్వాత సిస్టమ్ మారిపోతుంది వాళ్ళది. వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ రూలు, వాళ్ళ లివింగ్ విధానం, లేక చెప్పాలంటే వాళ్ళ బ్రతికే తీరు అన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? ఇంకా వాళ్ళ విధానంలో వెళ్ళే ఛాన్స్ లేదు. ఏం తీసుకున్న వాళ్ళకి? బాప్తీసం తీసుకున్న వాళ్ళకి. ఏ విధానంలో వెళ్తున్నారంటే చూడండి. అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. అదంతా ఒక పాయింట్ కింద రాసుకోండి మీరు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు అదే కదా మన టైటిల్ ఏంటి? బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి, అదే కదా టైటిల్. దానికి ఈ వచ్చినమంతా ఒక భాగం కింద. ఎందుకంటే అందరూ తీసేది ఏమీ లేదు. అది మస్ట్ అండ్ షుడ్ రూల్ అనమాట. అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఏడా తెగకుండాలి. ఏం తీసుకున్న వాళ్ళు చెప్పండి? బాప్తీసం తీసుకున్న వాళ్ళు. అంటే ప్రార్థన మానకూడదు, సహవాసం మానకూడదు, బోధ కూడా మానకూడదు. ఏం తీసుకున్న వాళ్ళు చెప్పండి? నిజం చెప్పండి. ఈరోజు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఒకరోజు కూడా ప్రార్థన మానకుండా, బోధ మానకుండా, సహవాసం మానకుండా ఉంటున్నారా? ఉండట్లేదా? మళ్ళీ మీరు బాధపడతారు. గాడాల్లో ఉంటున్నారు కానీ చాలా ఊర్లో లేరు. నిజమే కదండి? బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఆదివారం రావడమే రికార్డ్ అయిపోతుంది కొన్ని చోట్ల. ఏ అమ్మాయి ఎందుకు రావట్లేదు అనుకోండి. అయ్యగారు పెళ్ళండి. ఎవరిది? తెలిసిన వాళ్ళది. ఏంటి? పెళ్ళి. అందుకని ఏం చేస్తున్నామంట? పెళ్ళి ఉందని ప్రార్థన మానేస్తున్నామంట. ఏముందని? నాకు అనిపిస్తుంటుందండి, పెళ్ళి ఉందని ప్రార్థన మానేస్తున్నాం. ఈ రోజన్నా పెళ్లి కబురు తెచ్చిన వాళ్ళ దగ్గరికి ప్రార్థన ఉందమ్మా పెళ్ళికి రాని అనగలవా? అనగలవా? అంటే ఈ రూల్ని అంత గట్టిగా మనం తీసుకోవట్లేదు. నిజమా కాదండి? ఈ ఆజ్ఞని అంత గట్టిగా తీసుకోవట్లేదు మనం. ప్రార్థన ఉంది, నేను ఇంకో కార్యక్రమానికి రాను అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. అంటే దేవుడు ఏ మాట అయితే ఇక్కడ రాశాడో, బాప్తీసం పొందిన నేను ఎడతెగక ఇందులో ఉండాలి అన్న నియమ నిబంధన లేదు మనకి. ఆ మాట మీకు అర్థం లేదా? అంటే మీరు ఆలోచన చేయండి. ఎలా పడితే అలా బాప్తీసం తీసుకున్నవాడు ఉండకూడదంటే ఖచ్చితంగా ఉండకూడదు. ఎడతెగక ప్రార్థన చేయాలంట, ఎడతెగక బోధ వినాలంట, ఎడతెగక సహవాసంలో ఉండాలంట. ఏమండి, ఎడతెగక ప్రార్థన చేస్తున్నామా? ఎడతెగక బోధలో ఉంటున్నామా? ఎడతెగక సహవాసం చేస్తున్నామా? మనం ఆలోచన చేయండి ఒకసారి. ఎడతెగని ప్రార్థనలు లేవు చాలా చోట్ల, ఎడతెగని బోధలు లేవు చాలా చోట్ల, ఎడతెగని సహవాసాలు కూడా లేవండి. ఎర్రబాబు అంటే ఈరోజు ఏదో ఆ కూసేపు అయ్యగారు ములిగేయమన్నారు, ములిగేశాను, ఆ తర్వాత ఆదివారం ఒకసారి అన్నాడని చెప్పి ములిగాను తప్ప ప్రతిరోజు అంటే ములగపోదును అని బోల్డం గొడవలు పెట్టుకుందాం మనం ప్రతిరోజు పెడితే. నిజమా కాదండి?
ఇప్పుడు ఉన్న పరంగా ప్రతిరోజు మీటింగ్ అన్నాం అనుకోండి, ఎంతమంది రాగలం? ఖచ్చితంగా రోజు రోజుకు సంఖ్య తగ్గొచ్చు, అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే రోజునా. కానీ ఇప్పుడు మీరు కిందకి చదివే కొద్ది వాళ్ళ క్రమశిక్షణ చూసి మనకు భయం పుట్టాలి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అలాగ ఉన్నారు కాబట్టి ఈరోజు నీ దాకా నా దాకా ఈ పని వచ్చింది. నా మాట మీకు అర్థమైందా లేదండి? వాళ్ళ కట్టడను బట్టి ఈరోజు మనకి ఈ పని వచ్చింది. సో రాసుకోండి, 42వ వచనంతో ఒక పాయింట్ కింద రాసుకోండి. బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగకున్నారు. ఓకే, వెరీ గుడ్. 43వ వచనం. అప్పుడు ప్రతివానికి భయము కలిగింది. అంటే బాప్తీసం తీసుకున్నవాడికి ఏం పుట్టింది? వెరీ గుడ్, భయం పుట్టింది. ఎవరంటే? దేవుడంటే. ఎవరంటే? దేవుడంటే. ఏం కలిగింది? భయం కలిగింది. అంటే భయం కలిగి బ్రతకాలి. ఎవరికి? దేవునికి. భయం లేకుండా బ్రతికితే బాగోదా బ్రతుకు? మీకు ఈ విషయం నాకు తెలిసి మనకు కూడా భయం పుడుతుంది బాప్తీసం తీసుకుంటే. నిజమా అబద్ధమా అండి? మనకు కూడా బాప్తీసం పుడుతుంది కదండి, భయం పుడుతుంది కదండి. ఎప్పుడు? తీసుకున్నప్పుడు. ఎన్ని రోజులు? ఆ కొన్ని రోజులే. ఖచ్చితంగా ఈరోజు తీసుకున్నాను కాబట్టి ఈ రోజు నుంచి నేను బూతులు ఆడకూడదు. ఎందుకంటే దేవుడు బూతులు ఆడితే ఏం చేస్తాడు? బాప్తీసం తీసుకున్నాం కదా, మరి ఇంకా ఆడకూడదు. లేకపోతే సినిమాలు చూడకూడదు, షికారులకి వెళ్ళకూడదు, వేరే వేషాలు వేయకూడదు అని చాలా రూల్స్ పెట్టుకుంటాం మనం భయం కలిగి. విషయంతో తెలుసా, రాను 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 ఆ భయం తగ్గిపోద్ది. నిజం చెప్పనా? ఎందుకు తగ్గిపోతుందో మన బాప్తీసంలో లోపం కాదు, మనం చేయాల్సిన పనిలో లోపం. ఏంటి పని? పైన ఏం చేయమన్నాడు? ఎడతెగకుండా ప్రార్థన, బోధ, సహవాసం. అవి ఎడతెగకుండా మనం చెయ్యట్లేదు కాబట్టి మనకు కలిగిన భయం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అర్థమైంది లేదా నా మాట మీకు? అంటే బాప్తీసం తీసుకున్న వాడికి రెండవదిగా ఇందాక ఏం చెప్పాను మీకు? ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, బోధ యందు ఎడతెగకున్నారు బాప్తీసం తీసుకున్న వాళ్ళు. రెండవది ఏంటది? భయము కలిగి ఉన్నారు. ఏం కలిగి? భయం కలిగి. అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏం కలిగి బ్రతకాలి? భయం కలిగి బ్రతకాలి. కానీ బాప్తీసం తీసుకున్నాక కూడా మనలో భయం మిస్ అవుతుందంటే మనం దేవుని పనికి దూరంగా ఉన్నామని అర్థం. దాని అర్థం ఏంటంటే మనం తీసుకున్న దానివల్ల మనకు ఉపయోగం లేదని అర్థం. నా మాట మీకు అర్థం లేదా? మనం బాప్తీసం తీసుకుందే మనకు ఒక నిబంధన ఉంటుందని. మీకు ఎప్పుడైనా తెలుసా? పెళ్ళి తెలుసు కదండి, పెళ్ళి చేసుకుంటారు చాలా చోట్ల. మీరు నవ్వుతూ చూస్తారు ఆశ్చర్యంగా. మన సైడ్ కూడా ఉంది కదా. పెళ్ళి చేసినప్పుడు ఏం కడతారు అమ్మా? తాళి కడతారు. ఎందుకు కడతారు? మాట్లాడండి సోమలమ్మ గారు. తాళి ఎందుకు కడతారు? తాడు ఖాళీగా ఉందనండి అన్నారా? తాళి ఎందుకు కడతారండి? మాట్లాడండి. తాళి ఎందుకు కడతారు? అక్కడ మనం కట్టినప్పుడు పాస్టర్ గారు చెప్పిస్తారు కదండి, కష్టంలోనూ నష్టంలోనూ. వెరీ గుడ్, బాగా చెప్పారు సంఘ పెద్ద గారు. దేనికి గుర్తుగా? నిబంధన. ఏ నిబంధన? ఈవిడికి నేనే, నాకు ఆవిడే. అవునా కదా? ఆ నిబంధన కోసం కట్టుకుంటారు. దేన్ని? దానికి గుర్తుగా. ఇప్పుడు తాళి కళ్ళ ముందున్న తప్పు చేసే పరిస్థితులు ఉంటాయా? చెప్పరు, ఉంటాయా? అంటే అది పెట్టి కట్టిన నిబంధనకి ఏం లేదు, ఆవిడికి కట్టుబడి లేదని అర్థం లేదు నా మాట మీకు. సో అలా ఎన్ని కట్టుకున్నా కట్టుబడి లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈరోజు బాప్తీసాన్ని కూడా చాలామంది ఎలా తీసుకొచ్చారంటే, ఏదో రొట్టె ద్రాక్షరసం తీసుకొని క్రైస్తవుడు అవ్వాలంటే పరలోకం వెళ్ళాలి, తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బాప్తీసం తీసుకోవాలి. కానీ ఆ కట్టుబడ్డ నిబంధనకి లోబడి బ్రతికే విధానాలు లేవు చాలా చోట్ల. అలా లోబడి బ్రతికితే ప్రతిరోజు భయపడాలి. ఎవరికి? దేవునికి. అంటే భయంతో కూడిన బ్రతుకుంటేనే మనం దేన్ని తీసుకున్న దానికి అర్థం ఉంది, బాప్తీసం తీసుకున్న దానికి అర్థం ఉంది. అర్థం తెలీదా? రెండోది ఏంటి? వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంట? భయము కలిగి. చూడండి. ఆ భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. అపోస్తుల ద్వారా. దేని ద్వారా? అదే వాళ్ళకి దేని ద్వారా? వాళ్ళకి దేని ద్వారా? ఏం పొందినందుకు? బాప్తీసం పొందినందుకు. వాళ్ళ బాప్తీసంలో ఏం పొందుకున్నారు?
అదే వాళ్ళ మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన వాళ్ళు సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తున్నారంట. నా మాట మీకు అర్థం లేదా? ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఏం పొందుకోమన్నాడు? బాప్తీసం తీసుకున్న మనకి ఏమొస్తుంది అన్నాడు? మన మీదకి పరిశుద్ధాత్ముడు వస్తుంది అన్నాడు. మరి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? సూచక్రియలు మహత్కార్యాలు వాళ్ళు చేసినవన్నీ కూడా మనం చెయ్యాలి, అంతే కదా? అలాగని ఈరోజు చాలామంది నువ్వు మాట్లాడు, నోరు తెరు, భాషలు మాట్లాడు అంటున్నాడు చాలామంది. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు సిస్టమ్ అంతా మార్చేశారండి. బోధకులు ఎలా పడితే అలా తయారైపోయి ఎక్కడెక్కడో దగ్గరలోనే అన్ని బోధలు. ఒక ఆయన మాట్లాడుతుంటాడు, బయట కనబడుతున్న విగ్రహాల్లో కూడా శక్తి ఉంది అంటున్నాడు ఒక ఆయన. వీటిల్లో కూడా శక్తి. ఒక ఆయన ఇంక ఓపెన్గా నాతో మైక్ కడేద్దాం బాగా. ఒక ఆయన ఓపెన్గా అన్నాడు తెలుసా? దాని మీద ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఒక ఆయన అన్నాడు, ఏం లేదు తిరుపతి దేవస్థానం ఉందా? ఉంది. అక్కడ కూడా ఏమన్నాయి తెలుసా? పవర్స్ ఉన్నాయి అన్నాడు. ఏమున్నాయి? ఇంకెందుకు మరి జనాలందరూ ఆడ పోవచ్చుగా, అవి చేస్తాయి కొన్ని వేళ్ళు అంటున్నాడు ఒక ఆయన. భయంకరమైన సత్యబోధకుడే. అంటే చూడండి, ఈరోజు ఇలాంటి కొన్ని వచనాలు పట్టుకొని జనాలు ఏరేసుకొని వాళ్ళకి నచ్చిన త్రోవలో పెట్టేసుకుని ఇష్టానుసారమైన బోధలు చేసేసారు. కనుక మాట చెప్పనా, కాలాన్ని క్రమాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలి మనం. అందుకే మీకు మొన్న చెప్పాను నేను, మహత్కార్యాలు అక్కడ ఎవరి మీదకి వచ్చాయి? ఎవరి మీదకి వచ్చాయి? అపోస్తులతో పాటు ఎవరి మీదకి వచ్చాయి? ఆత్మ ఎవరి మీదకి వచ్చాడు? అక్కడ ఇశ్రాయేలు మీదకి వచ్చాడు. వాళ్ళకి చెప్పబడ్డ ప్రవచనం అంత్యదినములలో మహత్కార్యాలు అన్నది కేవలం ఎవరికి మట్టుకే? ఇశ్రాయేలుకి మట్టుకే. మరి అంత్యదినములలో మహత్కార్యాలు జరిగాయి అనంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆత్మ ద్వారా కూడా మనకు తెలియాలి. మరి భవిష్యత్తులో ఆత్మ మహత్కార్యాలు చేస్తుందని రాయలే. భవిష్యత్తులో ఏమని రాశాడంటే ఆత్మ మీ మనస్సాక్షిని గద్దిస్తుందని రాశాడు. దేని గద్దిస్తుంది? మనస్సాక్షిని, లేదా మీ తప్పును ఒప్పింపజేస్తుందని రాశాడు. మీకు మంచి చెడు తెలియజేస్తుందని రాశాడు. అంటే అప్పుడు జరుగుతున్న ఆత్మకార్యం వేరు, భవిష్యత్తులో జరిగే ఆత్మకార్యం వేరు. దాన్ని గమనించి మనం చదవాలి బైబిల్ని. అలా కాకుండా ఒక మొక్క కట్టేసుకొని ఇక్కడ కొట్టేశాడు కదా మనం కొట్టేయాలి కదా అని అనుకోండి. బైబిల్లో చాలా విధానాల్లో మనం పొరపడే ప్రమాదం ఉంది. చాలా డిఫరెంట్ బోధలు వచ్చాయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ప్రసంగాలు ఎక్కువ వినకండి. చాలా ప్రమాదకరమైన రోజులు వచ్చేసాయి. బలమైన వాళ్ళే బలహీనపరిచే రోజులు వచ్చేసాయి. చాలా జాగ్రత్త. బోధ విషయంలో జాగ్రత్త లేకపోతే పడిపోయే ప్రమాదం ఉందంట. అయ్యగారు వినొద్దు అంటున్నారేటండి అని కంగారు పడకండి. పౌలు అంటాడు ఒకసారి గలతీ సంఘానికి రాస్తూ, దేవదూత చెప్పినా వినొద్దు అన్నాడు. ఎవరో చెప్పినా అన్నాడండి. ఒకసారి చూడండి, ఒకసారి ఆ మాట తీద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అది అలాగే ఉంచండి మొయ్యకుండా. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏమండి 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడక. అంటే వేరే బోధ, అంటే దేవుళ్ళలోంచి ఏం వెళ్ళిపోలే, వేరే బోధలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఎవరు? గలతీల్లో ఉన్న సంఘం. అందుకని ఏమన్నట్టు చూడండి, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కొందరు కలవరపరుచున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తమగును. అంటే పరలోకం నుంచి వచ్చిన దూత వాక్యం కూడా మీరు ఏం చేయకండి, వినొద్దు. ఎందుకంటే ప్రమాదం అంత దగ్గరగా ఉంది. అప్పట్లోనే ఉందంటే ఇప్పుడు ఎంత విపరీతం అయిపోయిందో. సో మహత్కార్యాలు అనేవి అప్పటికి మాత్రమే. ఆ అవగాహన మనకు రావాలంటే ఖచ్చితంగా నేను మాట్లాడిన అంత్యదినములు అన్న టాపిక్ మీకు గుర్తుండాలి. అది కేవలం అప్పటికి మాత్రమే వర్తించేది. భవిష్యత్తులో జరిగే ఆత్మకార్యం వేరు. మీకు భవిష్యత్తులో ఆల్రెడీ మాట్లాడతాను నేను ముందు ఆత్మ ఏం చేయబోతున్నాడు అన్నది. సో మనసులో పెట్టుకోండి. కానీ అక్కడ మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఆ బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఎవరికి? దేవునికి. వెరీ గుడ్. 2 అయ్యాయా? 3వది 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు సహవాసం ఎడతెగక ఉన్నారు. 2
భయము కలిగి ఉన్నారు. 3 ఏకముగా ఉన్నారు. ఏ పొందిన వాళ్ళు చెప్పండి అమ్మా. అంటే బాప్తిసం పొందిన వాళ్ళు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఏకముగా. ఏకముగా అంటే ఎంత ఏకముగా తెలుసా? ఐక్యత కలిగి. అందుకని అడగదు చోట క్రీస్తులోనికి వచ్చిన మనం ఒక కడుపును పుట్టినోళ్ళం, అంతే కదా. ఇందాక సోదరులు మాట్లాడుతున్నారు, మనకి ఇక్కడ కొన్ని బంధాలు ఉన్నాయి. బ్రదర్, సహోదరుడా, సహోదరి, నిజమా కాదండి? మనం కడుపును పుట్టకపోయినా మనం అందరం ఏం కలిగి ఉన్నాం? బంధాలు కలిగి ఉన్నాం. విచిత్రుడు చెప్పనా, విడిపోవడం చాలా సులువు, కలిసి బ్రతకడం చాలా కష్టం. ఆ కష్టమైన పని చేయాలంటే మనం చాలా తిప్పలు పడాలి. బైబిల్లో మాట్లాడాడండి, ప్రేమ కలిగి నడుచుకోవడానికి ప్రయాసపడండి అంటాడు ఒక చోట. దేనికి ప్రయాస? నేను ఫస్ట్లో అనుకోండి ప్రేమకు ప్రయాస అంటే నిజమే. మీరు ఆలోచన చేయండి, ఒక వ్యక్తిని మిమ్మల్ని ప్రేమించాలన్నా, మీరు ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా మీకు చాలా ప్రయాస కావాలి. ఎక్కడో చోట రిలేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుందో ఉండదండి? అవునా కదండి? అలాంటి పరిస్థితుల మధ్య నీ సొంత తమ్ముడినే నువ్వు క్షమించుకోలేవు. అలాంటిది సంఘంలో ఎవడో ఒకటి తప్పు చేస్తే క్షమించుకొని ఐక్యంగా ఉండాలంటే నీకు ఎంత ప్రేమ కావాలి, ఎంత సహనం కావాలి, ఎంత ప్రయాస కావాలి. కానీ విచిత్రుడు అంటే ఖచ్చితంగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎలాగున్నారు? ఏకముగా, అంటే ఒకటిగా, ఐక్యముగా. చూడండి, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉండవలసిన లక్షణాలు ఇవి. మొదటిదేమో ఎడతెగక ఉండాలి, కొన్ని విషయాలు చెప్పాను. రెండవది భయము కలిగి ఉండాలి. మూడవది ఏకముగా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇదియుగాక వారు తమ చరస్థిరాసులను అమ్మి అందరికీ, అంటే అర్థం ఏంటి? సంగపతి గారు చెప్తారు. దేనికి అమ్మారు సంగపతి గారు? ఆస్తి దేనికి? సేవ కోసం. అంటే దేనికి? అక్కడ ఏం జరుగుతుంది అసలు? అక్కడ సిచ్యువేషన్ మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు చెప్తాను వినండి, నా మాట సరళ చూడండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి బయలుదేరిపోయారు? వాక్యం వింటున్న వాళ్ళు. నేను చెప్తాను. వాళ్ళు ఇప్పుడు ఈ గొడవ అంతా ఏ రోజున జరుగుతుంది? పెంతెకొస్తు రోజున. పెంతెకొస్తు ఏమైపోయింది? పండగ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? 4 దిక్కుల నుండి వచ్చారు, అవునా కదా? ఇప్పుడు పండగ అయిపోయిన రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవడానికి బయలుదేరారు? వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. ఆ రోజు అనుకోకుండా కార్యం జరిగి వాక్యం విన్నారు. ఇప్పుడు విన్న వీళ్ళు బాప్తీసం తీసుకున్న వీళ్ళు బాప్తీసం తీసుకొని మరలా ఆ ఊరు వెళ్ళిపోతే అయిపోద్దా? చెప్పండి మీరు, అయిపోద్దా? ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే అక్కడే స్టే చేయాలి, అక్కడే ఉండి నేర్చుకోవాలి, అవునా కదండి? అక్కడే ఉండి నేర్చుకోవాలంటే ఇప్పటికే 50 రోజులు దాటేసింది వచ్చి. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? తెచ్చిన సరుకులు, తెచ్చిన డబ్బులు అయిపోతాయి. కానీ అక్కడ ఎవరైతే మారారో అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు వీళ్ళ ఆస్తమ్మి మిగతా వారు వాక్యం వినడానికి పెడుతున్నారంట. వెళ్ళిపోకుండా, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఫుడ్డు, అకామిడేషను. నా మాట మీకు అర్థమైందండి? వాళ్ళకి ఫుడ్డు, అకామిడేషను. ఇంకా మాట చెప్పమంటారా? ఈ మాట చదివిన నాకు అనిపించింది. మీరు వాక్యం చెప్పండి, ఎవరిని? పాస్టర్ గారిని. వీళ్ళ వినడానికి కావాల్సిన ఫెసిలిటీ అంతా మేము చూస్తామన్నారు. ఏం పొందిన వాళ్ళు? అబ్బా, అంటే దేవుని కొరకు ఎంత ఇచ్చే మనసో చూడండి. నిజంగా నాకు అనిపించిందండి, అలా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే దేవుడి పనులు ఎంత దూరం వెళ్ళిపోద్ది ఆయన పని. నిజమా కదండి? ఎలాగండి? ఉన్నది అమ్మేసి? అర్థం కాదు. పాస్టర్లు కాదండి మనం పోషించాల్సింది, దేవుని పని. ఎవరిని? దేవుని పని. కానీ విచిత్రుడు చెప్పమంటారా, ఈరోజు దేవుని కొరకు అంత ఫెసిలిటీ ఏర్పాటు చేసే మనుషులు లేరండి. నిజమా కాదండి? మీరు చెప్తూ ఉండండి, ఎన్ని రోజులైనా, ఎంత ఖర్చు అయినా, ఏమైనా మేము చూసుకుంటాం అని భరోసా ఇచ్చే మనుషులు ఉన్నారండి. ఒక రకంగా చెప్పినట్టు ఒక రోజు మీటింగ్ పెడదామంటే ఎక్కడ అయిపోద్దండి అన్న ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు. ఆ కింద చదువుతున్న మీకు ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి. ఏం చేస్తాం? మళ్ళీ చదువుతుంది చూడండి, 45 వచనం. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులు అమ్మి అందరికీ, అంటే ఎవరైతే మాకు లేదు మేము వెళ్ళిపోతాం అన్నారనుకోండి, అక్కర్లే, మీకు కావాలా
మేము ఇస్తాం, మీరు కూర్చొని వినండి. ఏం వినండి అంటే చూడండి ఎంత మంచి మనసు దేవుని కోసం. నా మాట మీకు అర్థమైందా లేదా? అంటే రాసుకోండి, ఎన్నోది ఇది? 4వది. ఇచ్చేవారిగా ఉన్నారు. ఏం పొందినోళ్ళు? బాప్తిస్మం పొందినోళ్ళు. ఏమన్నా విషయం చెప్పనా? ఇవ్వడం అనేది చాలా గొప్ప లక్షణం. ఎవరి లక్షణం తెలుసా? దేవుని లక్షణం అది. ఎవరి లక్షణం? దేవుడు ఇవ్వడంలో నెంబర్ 1 ఎవరంటే దేవుడే. ఎందుకో తెలుసా? ఆయనకి ఉన్న ఏకైక కొడుకునిచ్చాడు మనకి. ఎవరు? దేవుడు. అవునా కాదా? వెరీ గుడ్. యేసుప్రభువారు నెంబర్ 2, ఆయన రక్తాన్నే ఇచ్చేశాడు. యేసుప్రభువారు. వాటితో పోల్చుకుంటే మన ఆస్తి అంతస్తు గొప్పదేమీ కాదు. అంటే ఇవ్వడం అనేది దేవుడు మనకు చూపిన ఒక గొప్ప మాదిరి ఆయన పని కోసం. ఒక్కరోజు వాక్యానికే వీళ్ళందరికీ ఇంకా ఈ వాక్యం అందాలి అన్న వాళ్ళ తపన చూడండి ఎంత బాగుందో. ఓకే, వెరీ గుడ్. ఎన్నోది ఇది? 4వది. ఇచ్చేవారిగా ఉన్నారు. వెరీ గుడ్. 5వది. మరియు వారు ఏక మనస్కులై ఏంటండి? ప్రతిదినము ఏంటండి? దేవాలయములో తప్పక. మీరు ఆ మాట పట్టుకోండి. ఇందాక చెప్పాను మీకు, ఎవరిని వెళ్ళిపోనివ్వట్లే. ఎవరు వారు అంటే? ఎవరు పొందిన వాళ్ళు? ఎంతమంది? 3000 మంది. ఇంకా 3000 మంది వెళ్ళిపోవడానికి రెడీ అయిన వాళ్ళు స్టక్ అయిపోయారు. ఇంకా ఆ రోజు నుంచి మొదలు ప్రతిరోజు మీటింగే వీళ్ళకి. ఏం వినాలని? వాక్యం వినాలని. వాళ్ళ తపన చూడండి ఎంత బాగుందో. నా మాట అర్థమైందండి? అంటే చూడండి, బాప్తీసం తీసుకున్నవాడు అంతగా వాక్యం వినకపోతే వాడి ప్రాణం లేదా వాడి ఆత్మ పాడయ్యే ప్రమాదం ఉంది. మరలా ఈరోజు బాప్తీసం ఇచ్చేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ 300 మందికి ఇచ్చేస్తున్నాం. వాడు ఎలా పోయాడో ఏమైపోయాడో తెలుసుకునే బాధ్యత సేవకులకి లేదు, చుట్టూ ఉన్న పెద్దలకి లేదు, చుట్టూ ఉన్న విశ్వాసులకి లేదు. కానీ ఒక విషయం చెప్పనా? ఒక ఆత్మ రక్షించబడ్డదంటే ఆ కొత్త ఆత్మను కాయడం అనేది చాలా పెద్ద పని. నా మాట మీకు అర్థమైందా లేదా? ఒక కొత్త ఆత్మను కాయడం అనేది చాలా పెద్ద పని. దానికోసం చాలా కష్టపడాలి మనం. 3000 మంది మనం ఎలా చదువుకున్నా చెప్పరా? ఆ బాప్తీసం పొందారు, బాప్తీసం తీసుకున్నారు, తర్వాత ఎవరికాడే వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోయారు అన్నట్టు చదువుకున్నాం మనం. కానీ మీరు ఆలోచన చేయండి, స్టక్ అయిపోయిన జనం అక్కడ ఉన్న వాళ్ళు ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే రోజు అక్కడే కూర్చొని నేర్చుకుంటున్నారు. ఏది? వాక్యం. అలా నేర్చుకుంటే ఏమైందంట? చదువుతాను చూడండి. ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుచు, ఇంటింటా రొట్టె వినుచు. అంటే ప్రతిరోజు కాదు, ఏ రోజు అయితే ఆ రోజు రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారయ్యారు. ఏం పొందారు? రాయండి. 5వది. ప్రజల వలన దయ పొందిన వారయ్యారు. ఏం పొందిన వాళ్ళు? ఏం చేయడం వల్ల? అక్కడ రాశాడు కదా వచ్చిన వాళ్ళు. ఏం చేయడం వల్ల? రొట్టె వెచ్చడం అనేది ఒకరోజు కాదండి, ప్రతిరోజు కాదు. ఏ రోజైతే ఆ రోజు, ఏ రోజైతే ఆ రోజు అనమాట. అంటే రొట్టె విరచడం ఎడతెక్కున్నామన్నా కదా. అంటే ఇది ఒక రోజులో జరిగిన గొడవ కాదు. అదే చెప్తాను మీకు నేను. ఇంకా వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. బాధ ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది. సో రొట్టె విరవాలి అన్న నియమాన్ని కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు మానక పాటిస్తున్నారు. ఇది ఏ రోజు అది రొట్టె విరిచేది? 7వ రోజు కదా, 7వ రోజు కదా. సో ఆ ప్రకారం రొట్టె విరుస్తూ, ఆ ప్రకారం వాక్యాన్ని నేర్చుకుంటూ, ఆ ప్రకారం దేవుళ్ళో వెళ్తున్నారు. అది ఏ క్రమం ఉంటే ఆ క్రమం ప్రకారం. అర్థం లేదా? ఎందుకంటే ఇది ప్రారంభ రోజు, అప్పటికి ఇంకా కంప్లీట్ క్రమాలు రాలేదు వాళ్ళకి. నా మాట మీకు అర్థం లేదా? అప్పటికి ఇంకా ఏం రాలేదు, కంప్లీట్ సిస్టమ్ రాలేదు. అప్పుడే నేర్చుకున్నారు, అప్పుడే బలపడుతున్నారు. సో వాళ్ళకు ఒక ప్యాటర్న్, ఒక మాదిరి కావాలి. దానికి సంబంధమైన కార్యక్రమానికి కావలసిన మెటీరియల్ సేవకులు వేస్తుంటే, అక్కడ పరిశుద్ధాత్ముడు సాయం చేస్తుంటే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తుంటే, ఇక్కడ అందరూ ఏం నేర్చుకున్నారు? చక్కగా వాక్యం నేర్చుకున్నారు. అయితే ప్రజలందరి వలన ఏ పొందారంట? దయ పొందారు. ఎప్పుడు పొందారు? ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తూ, మానక కూడుకుంటూ, దేవుణ్ణి స్తుతించడం వల్ల ప్రజల్లో వీరి పట్ల ఏం కలిగింది? దయ కలిగింది. నిజం చెప్పండి, ప్రతిరోజు మన ప్రార్థనలో ఉంటే ప్రజలకు మన పట్ల దయ కలుగుతుందా? వెంకటరామ గారు, దయ కలుగుతుందా? మీరు ఎప్పుడైనా గమనించుకోండి. ప్రతిరోజు నువ్వు ఏదో ప్రార్థనకి వెళ్ళావు అనుకోండి, గబుక్కు నేను ఎవడో మాట్లాడడానికి ముందుకు రాడు. ఒరే వాడు దేవుడు బెడ్రా, ఆడికి అలాంటి మనసు ఉండదు అంటారనరా? నిజమే కదండి. ఆటోమేటిక్గా నీ మీద ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది.
మన మీద ఎప్పుడు చిరాకు వస్తుందంటే జనాలకే, ఓ రోజు వచ్చి వినేసి బయటికి వెళ్ళి మన హీరోయిజం అంతా చూపించేసి మన ఇష్టానుసారంగా ప్రవర్తించేస్తే మనమే చిరాకు వస్తుంది. కానీ నిజంగా దేవుడు చెప్పినట్టు బ్రతికితే ఆటోమేటిక్గా దయపడుతుంది జనాలకి. నా మాట మీకు అర్థమైందా లేదా? అంటే బాప్తీసం పొందిన వారి బ్రతుకు దయ పుట్టించేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? దయ పుట్టించేదిగా ఉండాలి. నెంబర్ 1, ఎడతెగక ఉండాలి ప్రార్థనలో, సహవాసంలో, బోధలో. నెంబర్ 2, భయం కలిగి ఉండాలి. నెంబర్ 3, ఏకముగా ఉండాలి. నెంబర్ 4, ఇచ్చేవారిగా ఉండాలి. నెంబర్ 5, దయ పొందుకునేవారిగా ఉండాలి. నా మాట అర్థమైందా లేదా? ఎవరిది? బాప్తీసం పొందుకున్న వారి జీవితం, బ్రతుకు. నిజంగా చెప్తున్నానండి, ఈరోజు మనం బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు చెప్పినవి ఏవి మనలో లేకపోతే మనం తీసుకున్న దానివల్ల మనకి యూజ్ లేదని అర్థం. అంటే యూజ్ లేదని అర్థం ఏంటి? తీసుకున్నాం కానీ పేరుకి దానికి తగిన బ్రతుకు మనం బ్రతకట్లేదని అర్థం. అన్నమాట అర్థమైందండి? వెరీ గుడ్. చదువుతాం చూడండి మరలా. అది వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుటూ దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై, వెరీ గుడ్, ఆనందముతో నిష్కాపట్యమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకుంటున్నారు. ఏ రొట్టె ఏ రక్తం అయితే ఎలా తీసుకుంటున్నారంట? నిష్కాపట్యమైన హృదయముతో. ఏ హృదయం అంటే చెప్పండి, ఎన్నోది? 6ది. ఎన్ని విషయాలు అన్నాను మీతో? 6 విషయాలు. 6ది ఏంటి? బాప్తీసం పొందినోడికి ఏ హృదయం ఉండాలి? నిష్కాపట్యం. ఇప్పుడు మీ అందరూ అర్థం చెప్తారు, నిష్కాపట్యమైన హృదయం అంటే ఏమా? నేను చెప్పనండి. నిష్కాపట్యమైన హృదయం అంటే ఇంక మనసులో ఏమీ లేకపోవడం. ఏమీ లేకపోవడం అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మపోయినా, ఏమనుకున్నా అనుకోపోయినా మనసుకు చెప్తున్నాను, ఇక్కడే కాదు ఎక్కడున్నా ఎవరి మీదైనా నా మనసులో ఏమీ లేదండి. ఒక కోపం కానీ, ఒక ద్వేషం కానీ, ఒక పగ కానీ, ఒక ప్రతీకారం కానీ ఎవరి మీద. ఇప్పుడు నా ముందుకు వచ్చి ఎవరిని తిట్టినా నాకు రాదండి. బాధపడతానేమో, జస్ట్ ఇలా అన్నదేటి, ఇలా అన్నదేటి, దట్స్ ఆల్, అక్కడితో అయిపోయింది ఇంకంతే. అంటే మనసులో పెట్టుకుంటే అదే తెలుసా? ఇప్పుడు అది మనసులో పెట్టుకొని వాళ్ళతో మనం చేసే ప్రతి మూమెంటు దానికి రివెంజ్గా చేస్తూ, అవునా? లేకపోతే ఎలాగైనా నన్ను అన్న మాట తిరిగి అనేయాలనుకుంటూ, అది రివెంజ్ అన్నమాట. అది ఎవరికి ఉండకూడదు? బాప్తీసం తీసుకున్న దేవుని పిల్లలకు ఉండకూడదు. ఇంక వాళ్ళ మనసు ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలంటే మారిపోవాలి పూర్తిగా. ఎవరి మీద కల్మషం ఉండకూడదు, ఎవరి మీద చెడు ఉండకూడదు, ఎవరి మీద పగ ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద కుయుక్తి ఉండకూడదు, ఎవరి మీద ఇతర ఆలోచనలు ఉండకూడదు. అంటే ఒక ప్యూర్ హార్టెడ్ ఏం పొందుకున్న వాళ్ళు? బాప్తీసం పొందుకున్న వాళ్ళు. అంటే చెప్పండి, ఈరోజు బాప్తీసం అయితే తీసుకుంటున్నాం కానీ చాలామందిలో మంచి మనసులు కొద్దువయ్యాయండి. మంచి మనసులో. కానీ ఒక మంచి మాట చెప్పనా? బైబిల్ అంటాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తునకు కలిగిందే ఆ మంచి మనసు. ఆ కింద అంటాడు, రిక్తునిగా చేసుకున్న వాళ్ళు ఎన్నన్నా ఆయన ఏమనకుండా ఆ అధ్యాయంలో కంటిన్యూ చేస్తాడు. దూషించబడి దూషించలేదు, శ్రమ పెట్టబడి శ్రమ పెట్టలేదు, నిందించబడి నిందించలేదు. అది క్రీస్తునకు కలిగిన మనసు. ఇప్పుడు ఆ మనసు ఎవరిలో ఉండాలి? బాప్తీసం పొందుకున్న మనందరిలోనూ ఉండాలి. అలా ఉండి అనేక మంది సంతోషంతో ఎవరు పని చేస్తున్నారంటే ఆహారము పుచ్చుకుంటున్నారు. అంటే మీరు గమనించండి, 40వ వచనంలో పొందుకున్నారు. ఇంక అప్పటి నుంచి వీళ్ళలో జరుగుతున్న ప్యాటర్న్ ఏంటంటే మానక ప్రార్థన, మానక బోధ. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. ఫస్ట్ది ఏంటి? ఎడతెగక. ఇందులో ప్రార్థనలో, సహవాసంలో, బోధలో. అవునా కదా? ప్రార్థనలో, సహవాసంలో, బోధలో మస్ట్ అండ్ షుడ్ అనమాట. రొట్టె విరుచుట్లో ఎడతెగక అంటే అర్థం ఏంటి? బాప్తీసం తీసుకున్నవాడు ఇంక రొట్టె విరిచే కార్యక్రమాన్ని ఏం చేయకూడదు? మానకూడదు. మన భాషలో ఎప్పుడది? ఆదివారం. అది కూడా వస్తుంది, మాట్లాడతాను ముందుకి. ఏ రోజు అది? ఆదివారం. అంటే ఆదివారం ఏం చేయకూడదు? మానకూడదు. ఏం తీసుకున్నవాడు? బాప్తీసం తీసుకున్నవాడు ఏం చేయడం మానకూడదు? ప్రార్థన చేయడం మానకూడదు, సహవాసం మానకూడదు, రొట్టె ఇది బోధ మానకూడదు. ఏం తీసుకున్నవాడు?
సహవాసం మానడం అంటే తెలుసా, కొంతమంది యూట్యూబ్లో పెట్టుకొని చూస్తున్నారు ఇంటికాడ. అది బాప్తీసం తీసుకున్నవాడు చేసే పని కాదు. అవునా కాదండి? కొంతమంది యూట్యూబ్లో ఈ మధ్య గుళ్ళకి రావట్లే చాలా చోట్ల. కరోనాలో దిక్మాలిన కరోనా వచ్చి ఒక సిస్టమ్ అలవాటు చేసింది చాలామందికి. యూట్యూబ్లో చూసి ఇంట్లో రొట్టె తయారు చేసి తినేయండి అన్నట్టు వాళ్ళ పాస్టర్ గారు. భయం మారాడు కరోనాలో బయట రావడం. అందుకని అలాగే అలవాటు చేయడం చేత ఏం చేశారు, వీళ్ళంతా యూట్యూబ్లు చూసి ఇంట్లో రొట్టె చేసుకుని తినేయడం మొదలెట్టారు. ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్నారు చాలామంది. ఏమో గుడికి వెళ్తున్నామంటే ఇంకా ఆ రోజు నుంచి కొంచెం బలహీనంగా ఉండి ఎందుకులేని ఆగిపోయాను. మరి ఆ ప్రార్థన అబ్బే అసలు మానండి. ఆ కూసేపు టీవీ ఆడతాను, ప్రార్థన అంతా జరుగుతుంది. అక్కడ రొట్టె తీసుకుంటున్నప్పుడే ఇక్కడ నేను ప్రార్థన చేసి ఏం తీసుకుంటాను అంటే ఇప్పుడు అన్నీ చేస్తున్నాడు, వీడికేం లేదు, సహవాసం లేదు. అదేంది లేదు నా మాట మీకు. అంటే సహవాసంలో కూడా ఉండాలి, ఎడతెగకుండా ఉండాలి. మనం ఒంటరిగా ఉండకూడదు. మనం ఒంటరిగా ఉండడం వల్ల దుష్టుడు ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. అదేంది లేదు మీకు. అంటే గుర్తుంచుకోండి, వీళ్ళు వన్స్ మారారు. ఈ మార్పుని కాపాడడానికి అక్కడున్న అనేక మంది ఒక బిల్డ్, ఇంకా చెప్పాలంటే వారి శక్తికి మించి పోరాడుతున్నారు. వీళ్ళందరినీ ఏం చేయాలి, దేవుళ్ళో ఎలాగే నిలబెట్టాలి. నిజంగా అనిపిస్తుంది. ఆ బాప్తీసం తీసుకున్నప్పుడు ఎవడకాడు ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయి మేము ఎక్కడో చోట ఎలాగోలా వింటాంలే నేర్చుకుంటాను అన్నారనుకోండి, ఇక్కడ ఇంత ప్రాసెస్ ఉండేదా? లేదు. ఇంకా చెప్పాలంటే బహుశా నాకు తెలిసి అలా జరుగుంటే అక్కడితో ఆ పని ఆగిపోయేది. ఏ పని? సంఘ పని. కానీ వాళ్ళ ఆస్తులు కూడా ఈరోజు ఎక్కడ వరకు దేవుడి పని వచ్చిందంటే, ఇప్పుడు మనం ఎవరైతే చదివామో వాళ్ళ పెట్టిన ప్రారంభ పెట్టుబడి అంటాను నేనైతే. నిజమా కదండి? వాళ్ళు పెట్టిన ప్రారంభ పెట్టుబడి ఈరోజు పనిని ఎక్కడి దాకా తీసుకొచ్చింది. మీరు చెప్పండి. మేము ఉన్నాం అన్న ఒక భరోసా వాళ్ళకిచ్చి ప్రతిరోజు వాక్యం చెప్పించడం చేత, ప్రతిరోజు దేవుని పని జరిగించడం చేత అక్కడ ఒక అద్భుతమైన అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అందుకే బాప్తీసం పొందిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, నెంబర్ 1 ఎడతెగకున్నారు చెప్పిన విషయాల్లో, నెంబర్ 2 భయము కలిగి ఉన్నారు, నెంబర్ 3 ఏకముగా ఉన్నారు, నెంబర్ 4 ఇచ్చేవారిగా ఉన్నారు, నెంబర్ 5 దయ పొందిన వారిగా ఉన్నారు, నెంబర్ 6 నిష్కాపట్యమైన హృదయంతో ఉన్నారు. దీంతో నిష్కాపట్యమైన హృదయం. ఇప్పుడు ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, ముగించేస్తాను నేను. ఏటది? మరియు ప్రభువు రక్షణ కాదు, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరు చేరుస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు రోజు రోజుకి జనాలు ఏమవుతున్నారు? మారుతున్నారు. మారుస్తున్న వారి జాబితాలో అంటే దేంట్లో మార్చిన వాళ్ళు ఏమన్నాం మనం? సంఘం. బాప్తీసం పొందుకున్న వాళ్ళు ఏమన్నాం? సంఘం. అంటే ఇప్పుడు సంఘంలో ఏం చేస్తున్నారు? ఆయన చేర్చుతున్నాడు. ఎవరు చేర్చుతున్నాడు? చేర్చేది ఎవరు? అక్కడ రాశారు కదా, మళ్ళీ చదవండి. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే ఇప్పుడు సంఘంలో చేర్చేది ఎవరు? ప్రభువు. నా మాట మీకు అర్థం లేదా? ఈ మాట ఎందుకు చెప్పానంటే, మీకు చాలామంది నేనే తీసుకొచ్చానండి గుడికి, నేనే మార్చానండి, నేనే ఇచ్చానండి. ఏంటి? బాప్తీసం. నేనేనండి ఈరోజు నేను ఇలాగ ఉన్నాడంటే కారణం నేనేనండి. నువ్వా? ఎవరో? ప్రభువు. అక్కడ అంత అమ్మినోళ్ళు అనలేదు, అంత చెప్పినోళ్ళు అనలేదు. ఎవరు క్రెడిట్ అంత ఎవరికి ఇచ్చారు? ప్రభువుకి. అంటే గుర్తుంచుకోండి, సంఘములోకి ఒక వ్యక్తి వస్తుందంటే ఖచ్చితంగా చేర్చింది ఎవరు? ప్రభువే. హిజ్కియా కింగ్ కాదు, లేకపోతే ఇంకొక వ్యక్తి కాదు, ఎవరో కాదు. ఎవరు చేర్చారు? ప్రభువే. మూలకారకుడు ప్రభువే. ప్రభువు చేరిస్తేనే సంఘం అవుతాడు. అదేందా లేదా? ఎవరు చేరిస్తేనే? ప్రభువు చేర్చిన వాడే ఏమవుతాడు? సంఘం అవుతాడు. మొత్తానికి ఒక ఆనందకరమైన వాతావరణంలో సంఖ్య రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్న ఒక అద్భుతమైన దేవుని రాజ్యం ఏర్పడింది అక్కడ. ఆ రాజ్యం పేరే క్రీస్తు సంఘం. ఏం పేరు దాని పేరు? క్రీస్తు సంఘం. నిజంగా నాకు అనిపించిందండి, ఇలాగా ఈరోజు ఉందా అనిపించింది నాకు. ఏం చెప్పండి, ఈరోజు మొదలుపెట్టినప్పటి నుంచి రోజుకొకరిని దేవుళ్ళలోకి చేర్చే అంత మోటివేషన్ లేదా అంత ఖచ్చితమైన సంకల్పం, అంత ఖచ్చితమైన పని ఈ రోజుల్లో జరుగుతుందండి. ఈరోజు మీటింగ్లు కూడా చూడండి, నాకు అంతకే బాధ కలుగుతుందండి. ఎక్కడికైనా మీటింగ్లు పెడుతున్నారు చాలామంది. మీటింగ్లు పెట్టడం తప్ప నేను అన్నాను. ఎలాగో తెలుసా, మీటింగ్లు కూడా 2-3 రోజులు పెడతారు, చెప్తారు, వెళ్ళిపోతున్నారు. మరి ఇంకా ఆత్మల పరిస్థితి ఏంటి?
అందుకని మీరు ఎప్పుడన్నా నా ఫోకస్ చూడండి, ఒక సంఘాన్ని కట్టడంలోనే ఎక్కువ ఫోకస్ చేస్తాను నేను. ఎందుకో చెప్పమంటారా? ఒక సంఘాన్ని కట్టడం అనేది ఆత్మను రక్షించే గొప్ప పని. అలాగైతే ఆత్మకి రిపీటెడ్గా ఏమందించవచ్చు? వాక్యం అందించు. ఇప్పుడు నేను ఏదో ఊర్లో వెళ్తుంటానండి, పిలుతున్నారు కాబట్టి వెళ్తున్నాను నేను. అలా వెళ్ళినప్పుడు నచ్చినంత మాట్లాడతాను. చాలామంది ఊగిపోతారు, ఇదైపోతారు, భలే మాట్లాడరు అంటారు. కానీ ఆ రోజుకే అక్కడ ఎవడన్నాడో ఎవడయ్యాడో ఏమో నాకు ఎవరికే తెలీదు. మొన్న 8 మంది పొందారన్నాను, ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారో నాకు తెలీదు. నా మాటకి అర్థం తెలీదా? కానీ ఆత్మలు కాపాడుకునే ప్రాసెస్ అనేది ఎక్కువ ఎక్కడ జరుగుతుంది? సంఘంలో. అందుకే నేను ఏమంటానంటే, ఖచ్చితంగా వాక్యాన్ని నేర్చుకున్న మనం సంఘాలు కట్టాలి. ఏం కట్టాలి? సంఘాలు కట్టాలి. ఇక నేర్చుకుని ఇక్కడ ఉండిపోవడం అనేది కాదు ప్రాసెస్. ఇక్కడ నేర్చుకున్న మనం, విన్న మనం బయటకెళ్ళి అనేక ఆత్మలను కట్టేవారిగా మారాలి. అలాగైతేనే జరిగినట్టు. ఎవరి పని? దేవుడి పని. రోజు రోజుకి సంఖ్య దాటిపోతుంది. ఇంకా 2వ అధ్యాయంలోనే 3000 దాటేసింది. అవునా? ఫస్ట్ మారిన వాళ్ళు ఎంతమంది? 3000. ఇప్పుడు రోజుకి పని జరగడం వల్ల ఇంకా కొంతమంది ఏమైపోతున్నారు? మారిపోతున్నారు. మొత్తానికి క్రీస్తు సంఘం అనేది ఏర్పడింది కొన్ని నియమ నిబంధనల చేత. ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను, అక్కడ ఆ రోజు ఆ సంఘం బాప్తీసం పొందిన వారు అనేక మంది చేత కొన్ని కట్టడలు కలిగి మనకు మాదిరిగా ఉంది. మరి ఈరోజు గాఢాల్లో ఉన్న సంఘం బాప్తీసం పొందిన మనం ఏ కట్టడలు కలిగి ఎంతమందికి మాదిరిగా ఉన్నాం? మాదిరి లేని బ్రతుకు వ్యర్థం సుమా. మన బ్రతుకులో ఏముండాలి? మాదిరి ఉండాలి. అంటే బాప్తీసం తీసుకున్న మనల్ని బట్టి 10 మంది చెప్పుకునేటట్టు ఉండాలి. పలానా ఆయనరే పాత బ్రతుకు ఎలాగున్నా మారాడురా, మారినప్పటి నుంచి నిజంగా ఏం బతుకుతున్నాడు రా, ఆయన్ని బట్టైనా నేను ఎవరి వైపుకి వెళ్ళాలి? దేవుడి వైపుకి వెళ్ళాలరా అని ఎదుటోడికి అనిపించాలి. అలా అనిపించేంత గొప్ప బ్రతుకు ఈరోజు క్రైస్తవులకు ఉందండి. ఒక మాట చెప్పిన, తర్కాలతోనూ వాదాలతోనూ వివాదాలతోనూ లేకపోతే మరొక దాంతోనూ ఒక ఆత్మను రక్షించడం అసాధ్యం. ప్రేమతోనే, మన బ్రతుకుతోనే. మన బ్రతుకే ఏమవ్వాలి? పాఠం అవ్వాలి. మన త్యాగమే ఎదుటోడిని మార్చాలి. మన విధానమే అవతలోడికి కట్టుబాటులో ఉండాలి. అలాంటి మాదిరికరమైన జీవితాలు ఈరోజు మనలో ఉన్నాయో లేదో మనం ప్రశ్నించుకోవాలి. మొత్తానికి మహాదేవుని కృప చేత ఏం ఏర్పడింది? సంఘం అయితే ఏర్పడింది. సంఘం ఏర్పడితే కాదు ఇప్పుడు గొడవ. ఎక్స్క్యూజ్ మీ, సంఘం ఏర్పడ్డాకే అసలు గొడవ మొదలవుద్ది. నా వాడికి అర్థమైందా లేదా? ఈ 2వ అధ్యాయాన్ని ఇన్ని రోజులు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనది. ఇది పునాది అనమాట. ఈ మిగతా 26 అధ్యాయాలకి ఇది బేస్మెంట్, ఈ 2 అధ్యాయాలు. అందుకే మీకు చాలా సువివరంగా చెప్పాను ఈ 2 అధ్యాయాల్ని. కానీ మీరు మనసులో పెట్టుకోండి, సంఘం ఏర్పడిందంటే ఒకడికి బాగా కాలడం మొదలవుద్ది. ఎవడికి? సాతానుగాడికి. వాడి పనులు ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు సంఘంలోకి రానంతసేపు ఆడు మీ జోలికి రాడు. అలా చెప్తున్నాను. సంఘంలోకి వచ్చారా మిమ్మల్నే కాసుకు కూర్చుంటాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె వాడు ఎక్కడ తిరుగుతున్నాడు అనుకుంటారు? గుడి చుట్టూనే. బయటికి వెళ్ళి పొరపాటును దొరికామా పట్టుకుపోతాడు మనల్ని. అదేంది లేదా? అందుకే ఏడా తెగకుండాలి, అందుకే భయము కలిగి ఉండాలి, అందుకే ఏకముగా ఉండాలి, అందుకే ఇచ్చేవారిగా ఉండాలి, అందుకే దయ పొందుకునేవారిగా ఉండాలి, అందుకే నిష్కాపట్యమైన హృదయం కలిగి ఉండాలి. వీటిలో పొందుకున్న మనకి, బాప్తీసం పొందుకున్న మనకి వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా వాడు ఎత్తుకుపోయే ప్రమాదం చాలా మట్టుకి ఉంది. ప్రియ సంగమా, దేవుని సంగమా, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఇక్కడితో 2వ అధ్యాయం ముగిసింది. సంఘం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఏ విషయాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఈ సంఘ పరిస్థితులు లేదా సంఘ విధానాలు ఎక్కడి వరకు దారితీసాయి, ఇవన్నీ మనకు తెలియాలంటే మనం 3వ అధ్యాయంలోకి వెళ్ళాలి. ఏ అధ్యాయంలోనికి? 3వ అధ్యాయంలోకి. నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం 3వ అధ్యాయాన్ని మనం వచ్చే వారం చూద్దాం. మీరందరూ విన్న మాటలు మనసులో పెట్టుకోండి. అవి మాకు తెలిసిన మాటలే అనుకోకండి. బైబిల్లో ప్రతి మాట తెలుసుకోవాల్సిన మాటే. ఏమండి నేను అంటాను, మనకి ఈరోజే ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నాం కదా, ఈ రోజుకే మనం కొన్ని విషయాలు మాకు తెలుసు అన్న ఫీలింగ్ వస్తే వాళ్ళు ఫస్ట్ రోజే ప్రతిరోజు వింటుకుంటూ వచ్చారంట. ఎవరు? ప్రారంభ సంఘం. నాకు తెలిసి అప్పటికి అన్ని బోధలు కూడా వచ్చి ఉండవు, కానీ ప్రతిరోజు వినుకుంటూ వచ్చారంటే
పదే పదే ఒక విషయాన్ని నెమరేసుకుంటున్నారు వాళ్ళు. మేము ఇలాగుండాలి అంటే గుర్తుంచుకోండి, పదే పదే కొన్ని విషయాలు వినడం వల్లే మన బ్రతుకులు ఏమవుతాయి, బలపడతాయి. ఎవరిలో? దేవుళ్ళలో. సో మరలా చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్. మెయిన్ ఏంటంటే ఈ ఆడిట్లో మెయిన్ ఏంటంటే బాప్తీసం తీసుకున్నవాడు ఎడతెగక ఉండాలి. ఎడతెగక లేడా ఇంకా వాడు తీసుకున్న బాప్తీసం వలన పక్కన పెడితే వాడు ఖచ్చితంగా అపవాదికి దొరికే ప్రమాదం ఉంది. అంటే బాప్తీసం తీసుకున్నంత మాత్రాన పండగ కాదు, అయిపోయింది కాదు, అప్పుడే అసలు గొడవ మొదలైంది. ఎడతెగకుండాలి. ఎందులో? ప్రార్థనలో. ఎందులో? సహవాసంలో. ఎందులో? బోధలో. ఎందులో? రొట్టె విరిచట్లో. అవి మస్ట్ అండ్ షుడ్. ఏం తీసుకున్న వాడికి? ఒకవేళ ఎవరైనా ఎడతెగక లేకపోతే ఇక నుంచైనా ఉండే ప్రయత్నం చేయండి. నువ్వు ఈరోజు ఏదో పని ఉందని ఆగిపోయావా, ఆడికి అవకాశం దొరికేసింది నీతో ఏం చేయించడానికి, తప్పు చేయించడానికి. ఈరోజు అలా చాలామంది మానేసిన వాళ్ళే బయట ఎలా తయారైపోతున్నారు, దూరం అయిపోతున్నారు ఆటోమేటిక్గా. ఒకరోజు 2 రోజులు 4 రోజులు నెల రోజులు అలా ఆటోమేటిక్గా దేనికి దూరం అయిపోతున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు. సంవత్సరం ఒకసారి వచ్చి బ్యాచ్ అయిపోయారు. అలా ఎంతమంది ఈరోజు తీసుకొని లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు లేరు, అవునా కదా? అందుకే గుర్తుంచుకోండి, నేను బాప్తీసం పొందాను అని మీకు అనిపిస్తే మన మనసులో గుర్తుండాల్సింది ఎడతెగక ఉండాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఓకే, పొందని వాళ్ళు ఏం తీసుకోవాలి? బాప్తీసం తీసుకోవాలి. ఎప్పుడు? వెంటనంటే ఎప్పుడు? వెంటనే. మీ మనసులకి విడిచిపెడుతున్నా. టైం ఉందనకండి, పెళ్ళికి అనకండి, పుట్టినరోజుకి అనకండి, పబ్బానికి అనకండి. ఏమో ఈరోజే రాకడైతే ఎవడో తెలుసు. ఏమండి సంగపతి గారు, ఇందాక ఎవడో వీడియో చూశానండి, బస్సు నడుపుతున్నాడు ఒక ఆయన, నడుపుతూ చచ్చిపోయి గుండాగిపోయిందంట. అనుకోకుండా ఇద్దరు డ్రైవర్లు ఉంటారు కదా మరి లాంగ్ బస్సులకి, అదృష్టం బండి స్లోగా వెళ్తున్నాడు. ఇంకొక ఆయన తెలివిగా, ఆ వీడియో చూపిస్తాను మీకు, ఇంకొక ఆయన తెలివిగా ఆయన్ని గబుక్కుని తొక్కుబెట్టి అప్పటికే పక్క దేన్నో గుద్దేసింది బస్సు. అప్పటికి తెలివిగా కంట్రోల్ చేశాడు కాబట్టి కొంచెం దూరం వెళ్ళి కంట్రోల్ అయ్యింది. అంటే ఎవడెప్పుడు పోతాం ఎవరికే తెలియదండి, ఎవరికే తెలియదు. నాకు నిన్న అదే ఫీలింగ్ వచ్చింది. ఉంటామా, ముందుకెళ్తామా? రాత్రి శేఖర్ అన్నాడు, అయ్యా నేను ఫిలిప్పీ పత్రిక మాట్లాడదాం అనుకున్నాను, ఎహెస్కేల్ పత్రిక గ్రంథం మాట్లాడదాం అనుకుంటున్నాను అని అంటే, అనియా కొన్ని రోజులు ఆగండి అనియా, మీకు బాగాలేదు కదా అంటుండే. ఏమండి ఉన్నంతసేపు మాట్లాడేసి ఏమైపోవాలి, వెళ్ళిపోవాలి. ఎవరు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతాం ఎవరికి తెలియదు. కానీ ఉన్నప్పుడే ఈ బ్రతుకు ఆయనకి ఇవ్వాలి, ఉన్నప్పుడే మారాలి, ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి. అందుకని కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ఆరిపోయిందా నీ తరం కాదు. ఉన్నప్పుడే చక్కబెట్టుకో, ఉన్నప్పుడే మారు, ఉన్నప్పుడే లోబడు. ఈ దీపం ఉన్నప్పుడే నీ బ్రతుకు సరిచేసుకో. దేవునికి లోబడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుదాం. అలా బ్రతికే ప్రయత్నం చేద్దాం, అలాంటి ఆలోచన కలిగి ముందుకెళ్దాం. నా శక్తి సరిపోక నేను ఏమన్నా మెల్లగా మాట్లాడుంటే మీకు అర్థం కాకపోతే మన్నించండి. ఇంత మెల్లగా మాట్లాడేవాడిని అయితే కాదు. అయినా ఒక వచనం చెప్దాం అనుకొని 7 వచనాలు చెప్పాను నేను. 7 వచనాలు చెప్పాను. దేవుడే శక్తినిచ్చాడు. నా కొరకు మీ ప్రార్థనలోకి జ్ఞాపకం చేసుకోండి. నా కళ్ళు మీకు తెలుస్తుండొచ్చు, నేను పక్క చూస్తే ఇక్కడ ఎర్రగా ఉంటాయి నాకు చివర్లో. అది లాస్ట్ టైం నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా సేమ్ అదే కళ్ళు, అలాగే తల ఏ పక్క అయితే నాకు ఇబ్బంది పెట్టిందో అదే పక్క. సో దాని మీద నేను 2 రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేను, అది అయ్యే పని కాదు. సో ప్రార్థన చెయ్యండి, ప్రార్థనలో పెట్టండి, దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఇంకా ఆయన పని చెయ్యాలని. సో మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనలను మన కుటుంబాలను బలపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.